అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే ఈ వీడియోలో ఒకరు కామెంట్స్ పెట్టారండి. ఆ కామెంట్స్కి అనుగుణంగా ఒక పదార్థాన్ని తయారు చేసి చూపిస్తున్నానండి. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. అయితే నేను ఒక కారం, వేపుడు కారం అని చెప్పాను. మునగాకు కందిపప్పు కూరలో వేయటం జరిగింది. అయితే ఆ కారం అనేటువంటిది విపులంగా చెప్పు ఉండవలసిందమ్మా అని పెట్టారు. అందుకోసమని ఆ కారం ఎంత తొందరగా చేసేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నానండి. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మిక్సీ పట్టేసి మనం డబ్బాలోకి ఎత్తి కట్టేసుకోవచ్చండి. అంత సులువుగా తయారు చేసుకునేటువంటిది వేపుడు కారం అండి. అయితే ఈ వేపుడు కారానికి ఏం కావాలి ఏమిటి అనేటువంటిది మీకు చెప్తున్నానండి. ముందుగా ఒక బాండీ తీసుకుంటున్నాను, స్టవ్ వెలిగిస్తున్నానండి. ఈ స్టవ్ అనేటువంటిది మీడియంలోకి పెట్టానండి. అదిగో చూసారా, పెద్ద పొయ్యినే తీసుకున్నాను. అయితే దీంట్లోకి ఏ పదార్థాలు వేయాలంటే ఏ పదార్థమో అవసరం లేదండి. ఒక్క మిరపకాయలు, ఒక కొద్దిగా నూనె చుక్క అంటే ఇదిగో ఈ స్పూన్ చూశారు కదండి, ఇందులో కొంచెం ఇలా తీసుకొని ఈ నూనె ఇందులోకి వేసానండి. వేసుకుంటే ఇంకో బొట్టు వేసుకోవచ్చు, కొంతమంది డ్రైగా వేస్తారు, కానీ ఇలా వేసుకోవటం వల్ల కారం చాలా బాగుంటుంది. ఇక నిలవ ఆగుతుందా అంటే మనం ఇంత డబ్బా కారం చేసుకొని 3 నెలల దాకా వాడుకోవచ్చండి. మరలా తర్వాత తయారు చేసుకోవచ్చు. అలాంటి కారం అనమాట అండి. మీకు ఎండుమిరపకాయలు తెచ్చుకొస్తారు కదా, బాగా పెద్దగా ఉండేటువంటి కాయలు అవుతాయి కనుక ముక్కలు చేసుకోండి. ముక్కలు చేసుకుని చక్కగా ఈ గింజలను కూడా కొన్ని వేసుకోండి. ఇలాగా అర్థమవుతుంది కదా, ఇదనమాట. ఒక 4 కాయలు ఉంచుకుని మిగతా వేసేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం కారం ఉందండి, అయినా కానీ ఈ కారం పాడవ్వదు కాబట్టి నేను వేయించుకొని పెట్టేసుకుంటున్నాను. మీకు చూపించినట్టు ఉంటుంది, నేను వేయించుకున్నట్టు ఉంటుందండి. అయితే ఇగో ఇప్పుడు మూకుల్లోకి వేసేసాను కదా, ఇలా కలుపుకోవడం. మనకి మిరపకాయలు వేగుతున్నటువంటి వాసన వస్తుందండి. ఇలాగా అడుగు మీద కలుపుకుంటూ ఉండటమేనండి. వేగుతున్న వాసన వస్తుందండి. మాడిపోకుండా వేయించుకోవడమే. ఒక 5 నుంచి 6 నిమిషాల్లో వేగటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ కారాన్ని దేనికి వేసుకుంటారు? ఫ్రైకి వస్తే మెత్తని కారం ఉంటుంది కదండి, దానికి వేసుకుంటారు. ఈ కారం మేము ముక్కల పులుసు అనేటువంటిది ఒకటి పెడతాం కదా, దాంట్లో కొంచెం వేస్తాను. ముద్ద కూరలు అనేటువంటిది ఉంటుందండి. ముద్ద కూరలు అంటే ఏమిటంటే వంకాయ అరటికాయ ముద్ద కూర, వంకాయ చిక్కుడుకాయ ముద్ద కూర, తర్వాత అరటికాయ ఉప్మా కూర. ఇంకా కొంతమంది వస్తే తెల్లగా ఉండాలని అరటికాయ ఉప్మా కూరకి మొక్క పోపే పెట్టుకుంటారు పచ్చిమిరపకాయలతోటి. కొంచెం కారం అంటాలని చెప్పేసి అనుకునేవాళ్ళు ఈ కారపెసరు కొద్దిగా వేసుకుంటారండి. ఇక కందా బచ్చలి కూరలోకి, ఇంకా ఆ చేమ ఆవు పెట్టిన కూర ఒకటి వండుకుంటాను, చాలా బాగుంటుంది. అటువంటి కూరలోకి అనేది వేసుకుంటాం అన్నమాట అండి. ఇక పచ్చళ్ళలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని, తర్వాత పెసరపప్పు చింతపండుతో చేసుకున్న పచ్చడికి, శనగల పచ్చడికి, ఇటువంటి దానికి ఈ కారాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట అండి. అర్థమైంది కదండి, కొంచెం దగ్గు వస్తుంది, మిరపకాయలు కదా మరి, అదనమాట అండి. ఇలా వేగుతుంది. ఇంకా మునగాకు కందిపప్పు కూర, తోటకూర పెసరపప్పు పొడి కూర, ఇంకా పొడి కూరలాగా చేసుకునేటువంటి బచ్చల కూర, పెసరపప్పు పొడి కూర, ఇలాంటి పొడి కూరల్లోకి బాగుంటుంది. ఇంకా నేను అవుతాండి పాలకూర మామిడికాయ వేసి కానీ, పాలకూర చింతపండుతోటిది కానీ, ఇలాంటి వాటికేమో ఈ కారం వేసుకుంటాను. అంటే కొంచెం పప్పు గరిటె జారుగా పప్పు వండుకుంటాం కదా,
సాంబార్లో మాత్రం ఈ కారం వెయ్యనండి. సాంబార్లో మాత్రం ఈ కారం వెయ్యను. సాంబార్ పొడి, తర్వాత కొంచెం ఎండుమిరపకాయ ముక్క పోపు పెడతాను. 4 పచ్చిమిరపకాయలు మాత్రం వేస్తానండి. అది ఇంకొక వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు, సాంబార్ పొడి తర్వాత రసం పొడి పెట్టండి అమ్మా అని. అది కూడా పెడతానండి త్వరలో. నేను చక్కగా చేసిన సాంబార్ పొడి కానీ రసం పొడి కానీ పిల్లలేటి పెద్దలేటి కమ్మగా ఉంటుంది. చక్కటి అందులో వాడేటువంటి పదార్థాలు అన్నీ ఆరోగ్యానికి సంబంధించినట్టుగా ఉంటుంది. అటువంటి పొడిని తయారు చేసి మీకు వీడియోల కింద పెట్టడం జరుగుతుందండి. అదనమాట. చాలామంది చక్కగాను కామెంట్స్ మంచిగా పెడుతున్నారు. అంటే మా ఒక్కొక్కరు పెట్టే దాంట్లో ఇది ఉన్నా కూడా అండి, ఎలా ఉన్నా కూడా మంచి మనసుతోటి మనం దానిని స్వీకరించేటువంటి గుణాన్ని అలవర్చుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. అంత మాత్రం చేత మనకి ఇది కాదు. ఎప్పుడూ కూడా మనం భగవన్నామస్మరణ చేసుకుంటూ మన పనిని మాత్రం మనం వదలకుండగా అది నెరవేరే వరకు కూడా అకుంఠిత దీక్షతోటి మనం చెయ్యాలండి. అలాగే విద్యార్థులకు కూడా మంచి మంచి విషయాలు చెప్తూ ఉండాలి. అలాగే చిన్నపిల్లలకి ఒక్కోసారి అల్లరి చేస్తూ ఉంటే కోపం వస్తుందండి. మీరు తిట్టారా అంటే ఒక్కోసారి తిట్టనని ఏమీ కాదు. అటువంటి దానిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగాను కొన్ని మంచి మంచి విషయాలని చెప్తూ, అలాగే నాకు తెలుసున్నటువంటివండి, ఎంత తెలిసింది అంటే అండి, సముద్రంలో ఇసుక రేణువంతే తెలుస్తుందండి. నేర్చుకోవలసింది కొండంత ఉంటుందండి. తెలుసుకున్నది గోరంత అవుతే తెలియంది కొండంత ఉంటుంది. కాబట్టి చిన్నవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారని కాకుండా మంచి విషయాన్ని ఎవరు చెప్పినా కూడా దానిని ఏం చేయాలండి, ఎప్పుడైనా సరే అండి మంచి విషయాలను ఎప్పుడైనా సరే ఆనందంగా స్వీకరించాలండి. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారా చిన్నవాళ్ళు చెప్పారా అనేటువంటిది కాదు. మంచి ఎవరు చెప్పినా మంచి అనండి. మరి మిరపకాయలు చక్కగా వచ్చేసింది, వాసన వచ్చేస్తోంది. కట్టేసిన తర్వాత దీంట్లో ఉప్పు అది వేయాలంటే ఏమీ అవసరం లేదండి. చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లోకి వేసేస్తాను. వేసి ఎలా పట్టానో చూపిస్తానండి. మిరపకాయలు ఆరిందండి. మనకి మిరపకాయలు ఆరింది కాబట్టి మిరపకాయలని మనం ఈ జార్లోకి వేసేసుకుంటున్నాం. ఇలాగా వేసేసుకుని చక్కగా కారాన్ని మరీ ఒకేసారి కాకుండా ఇలా తిప్పి మళ్ళీ కట్టి తిప్పి అలా చేస్తే అండి కారం మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ గింజలు కూడా వేసేసుకుంటే కమ్మతనం వస్తుందన్నమాట అండి. ఈ గింజలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను. కారం ఆడిన తర్వాత చూపిస్తాను. ఆడుకోవడం చెప్పాను కదా, మీకు అర్థమైంది కదండి. అది ఇదిగోనండి కారం ఇలా వస్తుంది, అర్థమైందండి. ఈ మూకుట్లోకే తీసుకుంటున్నాను. దీన్ని చల్లారాక అయితే నూనె పిసరు కొంచెం ఎక్కువ అవుతాయండి, ఎర్రగా కనపడుతుంది. నూనె పిసరు కొంచెం తక్కువ అవుతే కనుకను కొంచెం బ్రౌనిష్లో కనపడుతుంది అనమాట. అంతకంచెం ఇంకేమీ కాదండి. అయితే మరొక విషయాన్ని చెప్తున్నా అండి, పులుసు నీళ్ళ కూరలు అన్నింటిలోకి కూడా ఇది బాగుంటుంది. బెండకాయ పులుసు నీళ్ళ కూర, అలాగే తర్వాత వంకాయ పులుసు నీళ్ళ కూర, దొండకాయ పులుసు నీళ్ళ కూర, బీరకాయ పులుసు నీళ్ళ కూర, ఇటువంటి పులుసు నీళ్ళ కూర కూడా ఈ కారం బాగుంటుంది. అంటే ముక్కలు వేసుకోవడం వల్ల కారము అత్తుకోదండి. కాబట్టి ఇది మనం కూరను బట్టి ఇలాంటి ఒక స్పూను పెట్టుకుని ఇలా ఒక అర స్పూను, లేకపోతే కూర ఎక్కువగా ఉంటే ఒక ఈ స్పూనుడో కారం వేసుకుని 1-2 మిరపకాయలు తినే వాళ్ళకి ఇష్టం అవుతుంది అనుకుంటే పోపులో వేసుకుంటే సరిపడుతుందండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ కారం మీకు తయారు చేసుకోవడానికి అవగాహన వచ్చేసింది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. మరి అది సంగతి అండి. నేను చెప్పే విషయాలన్నిటినీ కూడా మా అమ్మగారు అయితే తెలియదండి. నా చిన్నతనంలో 3 ఏళ్ళకే పోయారు. ఆ తర్వాత మా అమ్మగారు మా దొడ్డమ్మగారు ఇలా చేసిన వాటిని మీకు అదే అలవాటండి. ఆ కూరలే వండుకుంటూ ఉంటాము. అవే మీకు తెలిసిన మటికి చదువు గురించి కానీ
ఇంకా ఏదైనా పూజ పునస్కారం గురించి కానీ ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటానండి. మరి అందరూ కూడా వీడియోని చూసి లైక్ చేయండి. అలాగే 10 మంది చేత లైక్ చేయించేటట్లు మీరు కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవ.